శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ ముగ్గురు సోదరులు. అరేబియా దేశంలోని ఓ మారుమూల గ్రామంలో ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చాలా కష్టపడి అందరూ పనిచేసేవారు. ఓ రోజు ఆ వృద్ధుడు తన ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచి, నాయనలారా, నాకు ముసలితనం వచ్చేసింది. మనకు వెనుక స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు. జీవితంలో మీరు మీ సొంత తెలివితేటలతో పైకి రావాల్సిందే. నాకు నమ్మకం ఉంది. మీరంతా స్వయం ప్రతిభతో తప్పక వృద్ధిలోకి వస్తారు అని ఏదో చెబుతూనే వృద్ధుడు కన్ను మూశాడు. ముగ్గురు కొడుకుల్లో అందరికంటే పెద్దవాడు తన తమ్ముళ్లను పిలిచి, తమ్ముళ్ళు, నాన్నగారు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా. మనం మన సొంత తెలివితేటలతో ప్రతిభతో జీవితంలో ఉన్నత స్థితికి రావాలి. ఇక్కడ సరైన పనులు లేవు. మనం ముగ్గురం బాగ్దాద్ నగరానికి పోదాం. అక్కడ మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఏమంటారు అని అడిగాడు. తమ్ముళ్ళు ఇద్దరు అన్నయ్య మాటకు అంగీకారం తెలిపారు. ముగ్గురు కలిసి ఎడారిలో చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్దవాడు ఆ ఇసుకలో ఏదో గమనించి, తమ్ముళ్ళు, కొంతసేపటి క్రితం ఇటుగా ఒక ఒంటె నడిచి వెళ్ళింది. ఇవిగో దాని అడుగుజాడలు అంటూ తమ్ముళ్లకు చూపించాడు. రెండో తమ్ముడు ఆ అడుగులను నిశితంగా గమనిస్తూ, ఆ ఒంటెకు ఒక్క కన్నే ఉంది అన్నాడు. మరికొంత దూరం వాళ్ళు ముగ్గురు ఆ ఒంటె వెళ్ళిన దిక్కుగా నడిచారు. ఇంతలో మూడోవాడు నేల మీద ఏదో చూస్తూ, ఆ ఒంటె మీద ఒక స్త్రీ, మరో పిల్లవాడు ఉన్నారు అని అన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి వాళ్ళ సమీపంలో గుర్రాన్ని ఆపాడు. పెద్దవాడు ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, అయ్యా, మీరు దేనికోసమన్నా వెతుకుతున్నట్లున్నారు అని అడిగాడు. అవును, నేను ఓ ఒంటె కోసం వెతుకుతున్నాను అన్నాడు అపరిచిత వ్యక్తి. ఒంటె కోసమా? మళ్ళీ రెట్టించి అడిగాడు పెద్దవాడు. అవును అని అన్నాడు అపరిచిత వ్యక్తి. దాని ఎడమ కన్ను గుడ్డిది, అవునా? అవును ఉద్వేగంగా అన్నాడు అపరిచితుడు. ఆ ఒంటె మీద ఒక స్త్రీమూర్తి, మరో పిల్లవాడు ఉన్నారు కదూ అన్నాడు మూడోవాడు. ఆ అపరిచిత వ్యక్తికి వీళ్ళు చెబుతున్నది వింటుంటే ఏదో అనుమానం వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మీరు ముగ్గురే నా భార్యా బిడ్డలను, ఒంటెను దొంగలించారు. నిజం చెప్పండి. నా భార్యా బిడ్డలను ఎక్కడ దాచారు అని గద్దించి అడిగాడు. అయ్యా, మీరు పొరబడుతున్నట్లున్నారు. అసలు మేము ఏ ఒంటెను చూడలేదు. అన్నదమ్ములు ముగ్గురు ముక్తకంఠంతో వినయంగా చెప్పారు. మరి మీరు నా ఒంటె గురించిన వివరాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? నిలదీశాడు గుర్రం మీద ఉన్న వ్యక్తి. మన కంటి చూపునకు తెలివితేటలను జోడిస్తే తెలుసుకోలేనిది ఏమీ లేదు. మరి కొంచెం ముందుకు వెళదాం. మీకు ఒంటెతో పాటు మీ భార్యాబిడ్డలు కూడా దొరుకుతారు అని వారు హామీ ఇచ్చారు. నేనేమన్నా మూర్ఖుడిని అనుకున్నారా మీరు చెప్పినదల్లా నమ్మడానికి? అంటూనే తన దగ్గరున్న పొడవైన కత్తిని ఝుళిపించాడు. మర్యాదగా నేను చెప్పినట్టు చేయండి. వాళ్ళ ముగ్గురిని తమ దేశపు పాదుషా గారి ఆస్థానానికి తీసుకువెళుతూ న్యాయమేమిటో ఆయనే చెబుతారు అని వారిని పాదుషా దగ్గరకు తీసుకువెళ్ళాడు. వీళ్ళ ముగ్గురిపైన నీ అభియోగం ఏమిటి? సుల్తాన్ ప్రశ్నించాడు. గుర్రం మీద వచ్చిన వ్యక్తి భోరు భోరున ఏడుస్తూ, నేను పొలంలో ఆవుల మందను మేపుకుంటూ వెళుతున్నా. నా భార్యాబిడ్డలు ఒంటె మీద నా వెనకే వస్తున్నారు. ఇంతలో ఆ ఒంటె ఏటో దారి తప్పింది. వెదుక్కుంటూ వెళుతుండగా ఈ ముగ్గురు అన్నదమ్ములు తారసపడ్డారు. ఒంటె ఏదైనా కనపడిందా అని అడిగాను. వాళ్ళు నా ఒంటె ఆనవాళ్ళు కూడా సరిగ్గా చెప్పారు. అంతేకాదు, ఆ ఒంటె మీద ఒక స్త్రీ, ఒక పిల్లవాడు ఉన్నారని కూడా చెప్పారు. నిలదీసి అడిగితే అసలు మేము ఒంటెనే చూడలేదని బుకాయిస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు మహారాజా. దయగల ప్రభువులు, తమరే నాకు న్యాయం చేకూర్చాలి. నా భార్యాబిడ్డలు ఉంటే ఎక్కడ ఉన్నది వీళ్ళ చేత నిజం చెప్పించాలి అని వేడుకున్నాడు. సుల్తాను వాళ్లను విచారించాడు. దొరవారు కరుణించాలి. మేము నిజంగా అమాయకులం. మేము అసలు ఒంటెనే చూడలేదు. అయితే మా తెలివితేటలు ఉపయోగించి మేము ఆ ఒంటె, తల్లి బిడ్డల గురించి అంచనా వేయగలిగాం అంతే. కళ్ళు చూసిన దాన్ని మేధస్సుతో నిశితంగా ఆలోచిస్తే మన చుట్టూ ఏమి జరుగుతున్నదో ఇట్టే అంచనా వేయవచ్చు.
అని ఆ ముగ్గురు చెప్పారు. సుల్తాను వారు చెప్పినది సావధానంగా విని, మీ శక్తియుక్తులను గురించి ఇంకా వివరంగా తెలుసుకునేందుకు నేను చిన్న పరీక్ష పెడతాను అని అన్నాడు. వెనువెంటనే వజీరును రమ్మనమని కబురు పంపాడు. వజీరు రాగానే సుల్తాను అతడి చెవిలో ఏదో గుసగుసలాడాడు. వజీరు తల ఊపుకుంటూ బయటకు వెళ్ళి కొంచెం సేపటి తరువాత తిరిగి వచ్చాడు. ఈలోగా ఇద్దరు సేవకులు ఒక పెట్టె తీసుకువచ్చారు. సుల్తాన్ గారి సమక్షంలో ఉంచి వెళ్ళిపోయారు. యువకులారా, ఇప్పుడు చెప్పండి, ఆ పెట్టెలో ఏముంది? సుల్తాన్ ప్రశ్నించాడు. అందరికంటే ముందు పెద్దవాడు ముందుకొచ్చి, ఈ పెట్టెలో ఉన్నది ఓ గుండ్రటి వస్తువు అయి ఉండాలి అన్నాడు నవ్వుతూ. రెండోవాడు ముందుకొచ్చి, బహుశా అది దానిమ్మ పండు అయి ఉండవచ్చు అన్నాడు. మూడోవాడు జోక్యం చేసుకుంటూ, ఇంకా ఆ దానిమ్మ పండు పక్వానికి రాలేదనుకుంటా అన్నాడు. సుల్తాను ఆ పెట్టెను తెరవవలసిందిగా ఆదేశించారు. అంతే, అందరూ అబ్బురపడే విధంగా అందులో ఇంకా పక్వానికి రాని దానిమ్మ పండే ఉంది. అప్పుడు సుల్తాను చప్పట్లు చరుస్తూ, ఈ ముగ్గురు అన్నదమ్ములు నిర్దోషులు, వీళ్లకు గొప్ప వినికిడి శక్తి ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. గుర్రం మీద వచ్చిన వ్యక్తిని ఉద్దేశిస్తూ, ఇక నీవు వెళ్ళి నీ భార్యాబిడ్డల కోసం నీ ఒంటె కోసం వెతుక్కో అని సుల్తాన్ ఆజ్ఞాపించాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకు విందు ఏర్పాటు చేశాడు సుల్తాను. ఎడారిలో ప్రయాణిస్తున్న వారిని, ఒంటె ఆనవాళ్లను ఎలా పసిగట్టగలిగారో తెలుసుకోవాలని సుల్తాన్ ఆసక్తి వ్యక్తం చేశారు. పెద్దవాడు చెబుతూ, నేను ఎడారి ఇసుక తిన్నెల మీద ఒంటె అడుగుల జాడలను బట్టి ఓ పెద్ద ఒంటె అటుగా వెళ్ళినట్లు గుర్తించగలిగాను అని అన్నాడు. సుల్తాన్ జోక్యం చేసుకుంటూ, అంతవరకు బాగానే ఉంది, మరి ఆ ఒంటె ఒక కన్ను గుడ్డిది అని ఎలా తెలుసుకోగలిగావు? అన్నదమ్ముల్లో రెండోవాడు సమాధానమిస్తూ, ఆ ఒంటె దాని కుడివైపున ఉన్న చెట్లను మాత్రమే కొరికి తిన్నదని గమనించాను. అందువలన దాని ఎడమ కంటికి దృష్టిలోపం ఉందని గ్రహించాను. ఇది బాగానే ఉంది, మరి ఆ ఒంటె మీద ఓ మహిళ పిల్లవాడు ఉన్న విషయాన్ని ఎలా ఊహించారు అని మరింత ఉత్సాహంతో సుల్తాన్ ప్రశ్నించాడు. అయ్యా, ఒకచోట ఒంటె తన ముందు కాళ్ళ మీద బాగా కిందకు వంగిన జాడ కనుగొన్నాను. ఆ పక్కనే ఒక మహిళ, మరో పిల్లవాడి పాదాల ముద్రలు ఉండటం గమనించాను అని మూడోవాడు వివరించాడు. సుల్తాను వారిని ప్రశంసలతో ముంచెత్తుతూ, మా ఆస్థానంలో మేము తెప్పించిన పెట్టెలో దానిమ్మ పండు ఉన్న విషయాన్ని ఎలా అంచనా వేయగలిగారు అని ప్రశ్నించాడు. అయ్యా, మీ సేవకులు ఆ పెట్టెను చాలా తేలిగ్గా తీసుకొచ్చారు. దానిని బట్టి అందులో బరువైన వస్తువు ఏదీ లేదని గ్రహించాం. ఆ పెట్టెను కిందకి దింపుతున్నప్పుడు ఏదో గుండ్రని వస్తువు దొర్లుతున్న శబ్దాన్ని విన్నాం కనుక ఆ బంతి లాంటి వస్తువేదో లోపల ఉందని గ్రహించాం. కిటికీ నుంచి బయటకు చూడగా అక్కడ దానిమ్మ తోట ఉంది. అటు నుంచే తమ సేవకులు ఆ పెట్టెను తెచ్చారు కదా, దాంతో ఇందులో ఉన్నది ఖచ్చితంగా దానిమ్మ పండేనని అంచనా వేయగలిగాం. ఆ పండు ఇంకా పక్వానికి రాని విషయాన్ని ఎలా పసిగట్టారు? సుల్తాన్ ప్రశ్నించాడు. ఇది చాలా సులభం సుల్తాన్జీ. దానిమ్మ పండ్లు పంటకొచ్చే ఋతువు ఇంకా ఆరంభం కాలేదు కదా, కనుక పండ్లు పక్వానికి వచ్చే ప్రశ్నే లేదు అని యువకులు ధైర్యంగా చెప్పారు. సుల్తాన్ ఆనందానికి అవధులు లేవు. తన ఆస్థానంలోనే సలహాదారులుగా ఉండాల్సిందిగా ముగ్గురు సోదరులను సుల్తాన్ కోరారు. చాలా సంతోషంగా వారు అందుకు అంగీకరించారు. బాగ్దాద్ సుల్తాన్ ఆస్థానంలో ఆ ముగ్గురు సోదరులు అవసరమైనప్పుడల్లా సుల్తాన్కు సలహాలు సూచనలు అందిస్తూ జీతభత్యాలతో పాటు ప్రభువులిచ్చే బహుమానాలతో వారు విలాసవంతమైన సుఖప్రదమైన జీవితాన్ని హాయిగా గడపసాగారు. కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.